ఈ పరిశుద్ధ దేవునిగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తములు కీర్తనలు 118వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నేను చావును సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారుడై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నన్ను గ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువుల త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచియున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ చిన్న దేవుని